హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం వరకు ఓకే, కానీ చాలా మందికి క్లెయిమ్ చేసుకోవటం మాత్రం తెలియదు. కొన్నిసార్లు క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే రిజెక్ట్ అయిందని ఏజెంట్లు చెప్పడం చూస్తుంటాం. ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు వెంటపడి మరీ ఓపెన్ చేయించే ఏజెంట్లు సమస్య వచ్చినప్పుడు అంత తొందరగా స్పందించరని అపవాదు ఉంది. అదేవిధంగా కంపెనీలు కూడా ఏదో ఒక చిన్న కారణం చెప్పి రిజెక్ట్ చేయాలని చూస్తాయని ఎన్నో కంప్లైంట్లు ఉండనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ రిజెక్ట్ కాకూడదంటే ఏం చేయాలి? అసలు ఎందుకు రిజెక్ట్ అవుతాయి? రిజెక్ట్ కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఒక్కసారి చూద్దాం. మొదటిది, ముందు నుంచి జబ్బులను చెప్పకపోవడం, మెడికల్ హిస్టరీ ఇవ్వకపోవడం. హెల్త్ పాలసీ కొన్నప్పుడు ఖచ్చితంగా ముందు నుంచి ఏమేం జబ్బులు ఉన్నాయో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డయాబెటీస్, హైపర్ టెన్షన్ మొదలైన కండిషన్స్ గురించి ముందుగానే చెప్పకుంటే కంపెనీలకు క్లెయిమ్ రిజెక్ట్ చేసే హక్కు ఉంటుందని ప్రముఖ ఇన్సూరెన్స్ అడ్వైజర్ చెప్తున్నారు. 2, ముందే ఉన్న వ్యాధుల వెయిటింగ్ పీరియడ్. చాలా కంపెనీలు ముందు నుంచి ఉన్న వ్యాధులకు కవరేజ్ ను పాలసీ తీసుకున్న వెంటనే ఇవ్వరు. కనీసం 3 నుంచి 4 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ కండిషన్ ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్ పూర్తి కాక ముందే క్లెయిమ్ చేసుకుంటే రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మోకాలు ట్రీట్మెంట్, కంటి ఆపరేషన్లు మొదలైన వాటికి 3 నుంచి 4 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంతకు ముందే అప్లై చేసుకుంటే రిజెక్ట్ అవుతుంది. 3, రూమ్ రెంట్ లిమిట్. కొన్ని పాలసీల్లో హాస్పిటల్ రూమ్ రెంట్ పై లిమిట్ ఉంటాయి. రూమ్ రెంట్ పాలసీ ఇచ్చే లిమిట్ ని దాటితే అది మనమే చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో రూమ్ రెంట్ లిమిట్ లేని పాలసీలను ఎంచుకోవటం బెటర్. లేదంటే అలాంటి పాలసీలకు షిఫ్ట్ అవటమే బెటర్ ఐడియా. 4, డాక్యుమెంటేషన్ కరెక్ట్ గా లేకపోవటం. ఇన్వాయిస్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్, మెడికల్ రిపోర్ట్ మొదలైన డాక్యుమెంట్లలో తప్పులు ఉండటం. ఇందులో ఏదైనా డాక్యుమెంట్ సబ్మిట్ చేయకపోవటం కూడా క్లెయిమ్ రిజెక్ట్ కావడానికి కారణం అవుతుంది. 5, డయాగ్నోస్టిక్. ఇన్సూరెన్స్ పాలసీలు డయాగ్నోస్టిక్స్ మానిటరింగ్ కు సింగిల్ గా కవరేజ్ ఇవ్వవు. కేవలం అబ్జర్వేషన్ పర్పస్ లో జాయిన్ అయితే క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ కాకుండా చూసుకోవచ్చు. మరో విషయం ఏమిటంటే పాలసీ అప్లై చేసే ముందే అన్ని కండిషన్లు తప్పకుండా చదవటం ఉత్తమం.